ఫ్రెండ్స్ విజయ్ అలాగే విజయ్ భార్య సంగీత విడాకుల్ని రద్దు చేసుకుని వాళ్ళ జీవితాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. నిజానికి 25 పాటు విజయ్ అలాగే తన భార్య మధ్య ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి కలహాలు లేవు, ఏమీ లేవు. కానీ హఠాత్తుగా మూడో మనిషి వాళ్ళ జీవితంలోకి రావడంతో ఇక మొత్తం జీవితం అంతా అతలాకుతలమైంది. అది పక్కన పెట్టేస్తే సంగీత గారు గాని, ఇటు విజయ్ కానీ వాళ్ళ మనసును మార్చుకున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే వాళ్ళ జీవితంలో ఇప్పుడు సెకండ్ ఛాన్స్ తీసుకున్నారు. ఇక పిల్లల కోసం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల కోసం వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా గతంలో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఏదో ఒక రకంగా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి కాబట్టి, ఆ మిస్‌అండర్‌స్టాండింగ్‌ని పక్కన పెట్టేసేయాలని చెప్పేసి ఆ రకంగా వాళ్ళని వాళ్ళు తీసుకున్నారు. అయితే విడాకుల రద్దు తర్వాత విజయ్ మొదటిసారి తన భార్య కాళ్ళకు మెట్టెలు పెట్టాడు. అయితే ఇది చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిందనమాట. అయితే నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు అన్న ఒక బాధతోనే నేను విడాకుల వరకు వెళ్ళాను. ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో పెళ్ళయ్యి భర్త దూరమైన ఆడవాళ్ళకి చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకనంటే నా జీవితంలో నేను ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాను. కానీ నా భర్త నా పక్కనున్నప్పుడే వాటన్నిటిని నేను చాలా ధైర్యంగా ఎదుర్కోగలిగాను. కానీ ఎప్పుడైతే నా భర్త నా పక్కన లేడు అన్న విషయం నాకు తెలిసిందో, అప్పుడు ఇక నాకు ఈ జీవితమే అవసరం లేదనుకున్నాను. కానీ నా పిల్లలు, నా నా కుటుంబ సభ్యులు, నా అత్తామామలు ప్రతి ఒక్కరూ నాకు సహకరించారు. నా భర్తని నన్ను తిరిగి మళ్ళీ కలిపే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు నా భర్త మళ్ళీ తిరిగి 25 సంవత్సరాల తర్వాత నా కాళ్ళకు మెట్టెలు పెడుతుంటే అంతకన్నా గొప్పగా నాకేది అనిపించలేదు. దిస్ ఈస్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ అంటూ చాలా ఎమోషనల్ అయిపోయారు. అయితే ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు గానీ, వాళ్ళ అత్తామామలు, అమ్మానాన్నలు విజయ్‌ని మళ్ళీ కూడా ఆ రకంగా మళ్ళీ కాళ్ళకి మెట్టెలు పెడితే, తిరిగి మళ్ళీ మీరు వైవాహిక జీవితాన్ని తిరిగి ప్రారంభించినట్టే అని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.